కరీంనగర్ చోరీ అప్డేట్ చూద్దాం. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. చోరీ కోసం నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మార్చి 15వ తేదీనే పెద్దపల్లిలో సంచరించినట్లు తెలుస్తోంది. దోపిడీ కేసులో 5గురు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా పాల్గొన్నట్లు గుర్తించారు. మార్చి 15న పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జీకి తొలిసారి వచ్చిన 2 సభ్యులు హార్వెస్టర్ మెకానిక్లమంటూ లాడ్జీలో బస చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు మరోసారి పెద్దపల్లిలో బస చేశారు. ఆ తర్వాత పెద్దపల్లి నుంచి ధర్మపురికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ధర్మపురిలో లాడ్జీ ఓనర్తో దొంగల రూమ్ కోసం మాట్లాడిన కాల్ రికార్డు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో టవర్ సిగ్నలింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఇప్పటికే ముఠా సభ్యుల పేర్లు, చిరునామాలపై ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారి ఫోన్లపై నిఘా పెట్టారు. చోరీకి పాల్పడిన గ్యాంగ్ బీహార్కు పారిపోయినట్లు అనుమానంతో 6 బృందాలు రంగంలోకి దిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందుగానే జ్యువెలరీ షాపులున్న ప్రాంతాలను పరిశీలించారు ముఠా సభ్యులు. చివరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెలరీ షాప్ను ఎంచుకున్నారు. దోపిడీ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేలా పక్కా ప్రణాళికతో మహారాష్ట్రలోని నందూర్బార్లో తయారయ్యే బ్యాగులను వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 3న ఆదివారం కావడం, జనసంచారం తక్కువగా ఉండడంతో నగల షాపులో చోరీ చేసి ఈజీగా పరారయ్యారు. ఇదే ముఠా గతంలోనూ పలు బంగారు ఆభరణాలు చోరీల్లో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీకి సంబంధించిన అప్డేట్స్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చోరీ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఎంజే జ్యువెలరీ కేసు ఘటన జరిగి దాదాపు ఈ రోజుతో 5 రోజులు అవుతుంది. కానీ పోలీసులు ఈ దొంగలకు సంబంధించిన ఆనవాళ్లు కావచ్చు, వాళ్ళ ఆచూకీ కావచ్చు, ఇప్పటివరకు ఎక్కడున్నారనేది పూర్తి స్థాయిలో కనిపెట్టలేకపోయారని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు ఎక్కడెక్కడ సంచరించారు, ఎన్ని రోజుల నుంచి దీన్ని స్కెచ్ చేశారనేది పూర్తి సమాచారం అయితే సేకరించగలిగారు. వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ బంధువుల చిరునామాలు, ఫోన్ నంబర్లతో సహా పోలీసుల చేతిలో ఇప్పుడు చిక్కినట్లు తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు గోదావరి తీరం దాటి వెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్లారనేది ఇప్పుడు ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం ఈ ఘటన ఒకసారి పరిశీలిస్తే ఈ పిఎంజే జ్యువెలరీ చోరీ కోసము దొంగలు దాదాపు మార్చి 15 నుంచి స్కెచ్ వేసినట్టు కూడా మనకు ఆధారాలు దొరికినాయి. దీనికి సంబంధించి పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో వీళ్ళు రూమ్ తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా మార్చి 15 తారీఖు రోజు వచ్చి అక్కడ మేము హార్వెస్టర్ రిపేర్ చేసేదానికి వచ్చినామని చెప్పి అక్కడ అడ్రస్ వాళ్ళకు లాడ్జీ ఓనర్లకు చెప్పి అక్కడ దిగారు. మార్చి 15 తర్వాత మొత్తం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాళ్ళు దొంగతనం చేయడానికి నగల దుకాణాలను టార్గెట్ గా చేసుకొని వాళ్ళు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తుంది. అందులో ఈ మొత్తం రెక్కీలో కరీంనగర్ లోని ఈ జ్యోతినగర్ లో ఉన్న పిఎంజే జ్యువెలరీ చాలా అనుకూలంగా ఉన్నట్లు కూడా వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పెద్దపల్లిలో 3 దఫాలుగా అదే లాడ్జీలో దిగారు. చివరిసారిగా ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు పెద్దపల్లిలోని పరమేశ్వర్ లాడ్జీలో ఉన్నారు. మే 1 రోజు అదే రోజు ఖాళీ చేసి ధర్మపురిలోని విజయలక్ష్మి గార్డెన్ లాడ్జీకి వచ్చారు. అక్కడ మే 1, 2, 3 తారీఖు రోజు చోరీ జరిగింది. ఆ రోజు ఉదయం అక్కడే లాడ్జీ నుంచి బయలుదేరి కరీంనగర్ కు చేరుకొని జ్యువెలరీ షాప్ లో ఉదయం 10:30 తర్వాత అంటే షాప్ తెరవగానే కొద్దిసేపటికి లోపలికి ప్రవేశించి వాళ్ళ మీద కాల్పులు జరిపి ఆ నగలతో సహా పరారయ్యారు. ఈ పరారయ్యే క్రమంలో వీళ్ళు అక్కడ ఒక బ్యాగ్ వదిలేయారు. ఆ బ్యాగ్ మీద ఐ లవ్ నందూర్బార్ అనే ఒక పేరుతోటి ఒక బ్యాగ్ దొరికింది. అది మహారాష్ట్రలోని ఒక టౌన్ పేరు కావడంతో పోలీసులు అంతా ఫస్ట్ మహారాష్ట్ర గ్యాంగ్ అనే అనుమానంతో ఒక విచారణ చేశారు. కానీ చివరికి వాళ్ళ పోలీసులకు చిక్కిన సీసీ కెమెరా ఫుటేజ్, వాళ్ళ ముఖ కవలికల ఆధారంగా పాత నేరస్తుల పేర్లు కూడా కొన్ని వాళ్ళు గుర్తించగలిగారు. అందులో మనకు సాబోద్దీన్ పఠాన్ అనే ఒక పూణే జైల్లో నుంచి విడుదలైన ఒక నిందితుని కూడా వాళ్ళు గుర్తించగలిగారు. వాళ్ళ ద్వారా ఇది మొత్తం బీహార్ మూటా అనే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం మొత్తం హైదరాబాద్, కరీంనగర్ చెందిన 6 బృందాలు ఇప్పటికే బీహార్ లో తిష్ట వేసి వాళ్ళ కోసం గాలిస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు చిక్కిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వీళ్ళు సేకరించిన ఆధారాల ప్రకారము నిందితులకు సంబంధించిన ఫోన్ నంబర్లు, వాళ్ళ బంధువుల ఫోన్ నంబర్లు కూడా వీళ్ళ దగ్గరికి చేరుకున్నాయి. ఇప్పుడు బంధువులను ద్వారా వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు కీలకంగా ఆధారం వాళ్ళు ఉపయోగించిన బైకుల్లో ఒక బైక్, పల్సర్ బైక్ ధర్మపురి గోదావరి తీరంలోని పుష్కర ఘాట్ లో లభించింది. ఆ పుష్కర ఘాట్ దగ్గర ఈ బైక్ పైన పయనించిన 3 గోదావరి తీరం, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీళ్లు తక్కువగా ఉన్నాయి, తీరాన్ని అవతల వైపు దాటి వాళ్ళు అటు నుంచి ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. మరొక బైక్, అపాచీ బైక్ వీళ్ళు వాడారు. అపాచీ బైక్ ను కూడా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఎటువైపు వెళ్లారనేది అదొక కోణంలో చూసినప్పుడు కలమడుగు, ఆదిలాబాద్ జిల్లా కలమడుగు ప్రాంతంలో కూడా కొంత సంచరించినట్టు వీళ్ళు గుర్తించగలిగారు. అయితే ఇప్పుడు ఈ మొదటి బైక్ పడేసి వెళ్లిన తర్వాత దొంగలు గోదావరి తీరం దాటిన తర్వాత వాళ్ళే ఎటు వెళ్లారు. నిజంగా ఈ 5గురితో పాటు ఇంకొక దొంగ కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఆ దొంగ వీళ్ళకు వెహికల్ అరేంజ్ చేసి ఉంటారు. ఆ కొత్త వెహికల్లో వీళ్ళు పరారై ఉంటారు కాబట్టి దాన్ని గుర్తించడం కూడా కొంత కష్టంగా ఉందని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు. ఓవరాల్ గానైతే ఈ 5 రోజుల మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు వాళ్ళు ఎట్నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ స్టే చేశారు, దొంగతనం చేసుకున్న తర్వాత ఏ రూట్ లో పరారు అయ్యారనేది మాత్రం కనిపెట్టగలిగారు. కానీ ఈ 5 ప్లస్ 1 6 దొంగల్లో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. మరొక వైపు పొలిటికల్ ప్రెజర్ ఉంది, తర్వాత అధికారుల నుంచి ప్రెజర్ ఉంది. మొత్తం 16 బృందాలలో 6 బృందాలు ఇప్పుడు బీహార్ చేరుకున్నాయి. మరికొన్ని మహారాష్ట్ర ప్రాంతంలో కూడా వీళ్ళు గతంలో పూణే ప్రాంతంలో దొంగతనాలు చేసినట్టుగా కూడా ఆధారాలు కాబట్టి అక్కడ కూడా వీళ్ళు టీమ్స్ రీసెర్చ్ చేస్తా ఉన్నారు. మొత్తంగా అత్యధికంగా టెక్నాలజీ వాడుకొని వీళ్ళు పోలీసులకు దొరకకుండా పక్కా స్కెచ్ ఆధారంగా దోపిడీ దొంగలు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. దొంగతనానికి పాల్పడిన తర్వాత వాళ్ళు ఎట్నుంచి రావాలి, ఎట్నుంచి పోవాలి, సీసీ కెమెరాలకు కానీ పోలీసులకు కూడా చిక్కకుండా ఉండాలంటే ఏ మార్గాలను ఎంచుకోవాలనే విషయంలో వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వ్యక్తి చేసినట్టు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే మార్చి 15 నుంచి మే 3 వరకు దాదాపు నెలన్నర కంటే ఎక్కువ రోజులు ఈ ప్రాంతంలో సంచరించి ప్లాన్ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం గ్యాంగ్ ఒక రకరకాల వాదనలు పదే తెర మీదకి వస్తున్నాయి. మొదట ఈ పూణే సంబంధించిన నేరస్తుడు షాబుద్దీన్ పఠాన్ ఉన్నాడు, అతని నేరం ఆధారంగా ఇది ఒక గ్యాంగ్ సుబోధి గ్యాంగ్ అని చెప్పి అనుమానించారు. ఆ తర్వాత మరి సుబోధి గ్యాంగ్ అనేది అనుమానించిన తర్వాత నిజమే కాదా అని విచారించేందుకు కూడా అక్కడికి పోలీస్ బృందాలు వెళ్ళిన తర్వాత అక్కడ కొంత ఆధారాలు సేకరించగలిగారు. అయితే ఇప్పుడు పోలీసుల నుంచి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి లీక్ కావడం లేదు. కానీ దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి వస్తూనే ఉంది. ఇందులో భాగంగా నిన్న ఒక ఆడియో వైరల్ అయింది. ఎక్కడైతే ధర్మపూర్ లో వీళ్ళు లాడ్జీ తీసుకొని ఉన్నారో ఆ లాడ్జీకి సంబంధించిన ఓనర్ గుండయ్య తోటి ముందు లాడ్జీ రేట్ల విషయంలో ఒక దుండగుడు మాట్లాడిన ఆడియో, హిందీలో మాట్లాడిన ఆడియో వచ్చింది. ఏసీ రూమ్ కి అయితే ఎంత, తర్వాత నార్మల్ రూమ్ కి అయితే ఎంత అనే విషయంలో బేరమాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ గుండయ్య కూడా వాళ్ళకు రేట్లు చెప్పారు. ఏసీ రూమ్ అయితే 1200, తర్వాత నార్మల్ రూమ్ అయితే 600 అని చెప్పి అతనితో చేసిన సంభాషణకు సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది. అదేవిధంగా పెద్దపల్లిలో ఉండి పెద్దపల్లి నుంచి ధర్మపురికి వెళ్ళి ధర్మపూర్ నుంచి కరీంనగర్కి వచ్చారు. ఈ వచ్చిన మార్గము పోయిన మార్గము ఒకటే అని చెప్పి మనకు సీసీ కెమెరాల ఆధారంగా కొన్ని రూట్లు తెలిసినాయి. అంటే వచ్చే రూటు ఇప్పుడు మనకు ఉదాహరణకు రామడుగు మండలం రుద్రారం దగ్గర ఒక ఇంటి ముందున్న సీసీ కెమెరాలో వాళ్ళు 8:35 కరీంనగర్ కు వచ్చే విజువల్స్, తర్వాత 11:35 అదే మార్గంలో వెళ్ళిన విజువల్స్ నమోదైనవి. అంటే ఒకే మార్గాన్ని ఎంచుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రధాన రహదారులు కాకుండా కెనాల్ పక్కన మట్టి రోడ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు సంచరించినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇక్కడ ఈ 6 మనకు ఎప్పుడైతే పోలీసులు ఇచ్చిన ప్రకారం ఈ 6కి ఇంకెవరైనా స్థానికంగా సహకారం అందించారా, ఇందులో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఈ పిఎంజే జ్యువెలరీలో సిబ్బంది చెప్తున్నది ఏంటంటే అందరూ హిందీ మాట్లాడారు, కానీ అందులో ఒక వ్యక్తి మాత్రం తెలుగులో మాట్లాడారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి తెలుగు వ్యక్తి ఎవరై ఉంటారనేది కూడా మనకు పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. గతంలో హైదరాబాద్ చందానగర్ లాంటి చోట్ల జరిగిన నగల దుకాణాలతో పాటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే జ్యువెలరీ షాపులో దొంగతనాలు జరిగినాయో అట్లాంటి చోరీలకు కూడా ఈ గ్యాంగ్ తో సంబంధం ఉన్నట్టు కూడా భావిస్తా ఉన్నారు. నిజానికి వీళ్ళు నిన్న చెప్పిన ప్రకారం సుబోధి గ్యాంగ్ అనే ఒక క్లూను బయటికి రిలీజ్ చేశారు. ఆ సుబోధి గ్యాంగ్ ఏంటంటే వాళ్ళు ఈ దొంగతనాలనే ఒక వృత్తిగా ఎంచుకొని ఫ్యామిలీతో సహా సంచరిస్తున్నట్టు కూడా వాళ్ళు గుర్తించగలిగారు. కాకపోతే మరి ఆ గ్యాంగ్ అయినా కాదా అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే రోజుకు కొత్త విషయాలు, అంటే దొంగలు ఎక్కడ స్టే చేశారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి ప్రణాళికలు చేశారనేది బయటకు వచ్చినప్పటికీ కూడా దొంగల్ని పట్టుకునే విషయంలో ఇంకా పూర్తి స్థాయి కొలికి రావాల్సిన అవసరం అయితే ఉంది చంద్రిక.